హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. సో చాలా రోజుల నుంచి వీడియో అయితే పోస్ట్ చేయలేదు. సో అమ్మ అయితే నా కోసం కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే కొన్నారు. సో కొన్ని మీషోలో తీసుకున్నారండి. కొన్ని మనకి తీర్థాలు కానీ పండుగలు కానీ అయినప్పుడు మనకి ఊర్లలో వస్తారు కదా, సో వాళ్ళ దగ్గర అయితే కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే తీసుకుంది. సో అవి మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి, ఏమేమి తీసుకున్నది అని. సో నేను మీషోలో తీసుకున్న జ్యువెలరీ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్స్ ఇస్తానండి. సో బయట కొన్న వాటికైతే మనం ఇంక నేనేం చేయలేను. సో వాటిని మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. సో ఏమేమి జ్యువెలరీ కొన్నది ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి. సో మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆల్రెడీ నేను వెళ్ళక ముందే మా అమ్మ ఏమేమి జ్యువెలరీ నా కోసం తీసుకున్నారో వాటన్నిటిని కూడా ఇలా ఒక బాక్స్లో అయితే పెట్టేసి ఉంచేసారండి. సో వాటన్నిటిని కూడా ఇప్పుడైతే మీకు ఒక్కొక్కటిగా చూపించేస్తాను. సో ఇది ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది బయటని తీసుకున్నారు. సో చూస్తున్నారు కదా, ఇది బయటకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇలా ఉంటుంది. సో చూసారు కదా, పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందండి, చాలా చాలా బాగుంది. సో ప్రైజెస్ అయితే నాకు తెలియదండి. సో అమ్మ అయితే తీసుకున్నారు, ఎంత పడింది ఏంటి అనేది అవన్నీ నాకు తెలీదు. ఇది లోకల్లో తీసుకున్నదే. నేను మీషోలో తీసుకున్నదైతే మీకు నేను కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వీటి ఇయర్ రింగ్స్ వచ్చేసి చూస్తున్నారు కదా, వీటి ఇయర్ రింగ్స్ అయితే ఎలా వచ్చినాయి. చిన్న బొట్టు ఇచ్చి పైన చిన్న కుందాని అయితే ఇచ్చారండి. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఫస్ట్ సెట్ అయితే ఇదండి. సో మీకు నేను చూపించిన వాటిల్లో ఏ సెట్ బాగుంది అనేది నాకు కింద కామెంట్ చేయండి. సో మన ఫస్ట్ సెట్ అయితే ఇది. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది వరలక్ష్మీదేవి రూపుతో తీసుకున్నారు. సో చూస్తున్నారు కదా, సో ఇది కూడా పెట్టుకొని చూద్దాం ఎలా ఉంది అనేది. సో సెకండ్ సెట్ అయితే ఎలా ఉందండి, ఇది కూడా చాలా చాలా బాగుంది. అన్ని పైనంతా కూడా అమ్మవార్లు అండి, కిందన వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది, చాలా సింపుల్గా కూడా ఉందండి. సో చూస్తున్నారు కదా, వీటి ఇయర్ రింగ్స్ వచ్చేసి దుద్దుల్లాగా అయితే ఇచ్చారు. పైన అమ్మవారి రూప అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కిందన ఫ్లవరు మనకి డిజైన్ ఎలా ఉందో నెక్లెస్లో సేమ్ అలానే దుద్దులు కూడా ఇచ్చారు. సో ఇవి కూడా చాలా సింపుల్గా ఉన్నాయండి, బాగున్నాయి. సో చూసారు కదా, పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది. సో ఇలాంటి పట్టు శారీస్ మీదకి చాలా సింపుల్గా రెడీ అవ్వాలనుకుంటే ఈ సెట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది కూడా లోకల్లోనే తీసుకున్నారు. సో మీషోలో అయితే ఇలాంటి డిజైన్ది ఉందని అనుకుంటున్నాను. సో చూస్తానండి, ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఇస్తాను. సో డిజైన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ సెట్ అయితే చూద్దాము. సో ఇది చాలా సింపుల్గా ఉంటుందండి, కానీ చాలా బాగుంది. ఇది వచ్చేసి మీషోలోనే తీసుకున్నారు. వీటి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. సో మనకి వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాము. సో చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది, చాలా చాలా బాగుందండి. చిన్న లాకెట్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి వరలక్ష్మీదేవి అమ్మవారు అయితే సెంటర్లో ఉండి చుట్టూ కూడా మనకి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చి కిందన చిన్న మొగ్గలు అయితే ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది డిజైను, చాలా బాగుందండి. సో చూసారు కదా, ఇలాంటి శారీస్ మీదకి చాలా బాగుంటుంది. ఒక్క బయట మనం పళ్ళు వదిలేసినప్పుడు ఇలాగా సింగిల్ లాకెట్ ఉన్నది ఏదైనా వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే ఏ జ్యువెలరీ నచ్చింది అనేది మర్చిపోకుండా చెప్పండి, కింద కామెంట్ చేయండి. సో నేను మీకు చెప్తున్నాను, మీషోలో పర్చేస్ చేసినవి నేను కింద లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా పర్చేస్ చేసుకోండి.
మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది కూడా లక్ష్మీదేవి అమ్మవారి రూపుతో ఉందండి. కిందనంతా కూడా గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చారు. నెక్స్ట్ అలాగే మనకి లోరియల్ పెరల్స్ ఉంటాయి కదా, వైట్ కలర్ మోతీస్, సో అవైతే ఇచ్చారండి. సో ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా క్రిస్టల్ పూసలు. సో చాలా బాగుంది. కిందంతా కూడా గ్రీన్ కలర్ ఇచ్చారండి. మధ్యలో అమ్మవారు రూప్ అయితే ఉంది. సో చూసారు కదా, క్లియర్గా కనిపిస్తుందా? సో ఇలా ఉంటుందండి. సో ఇందులో మనకి ఇవేంటంటే క్రిస్టల్ పూసలు కదా, సో వీటిలో మనకి నచ్చిన శారీ కలర్స్ అనేవి తీసుకొని, సో ఈ ఒక్క లాకెట్ కూడా మనం ఆ క్రిస్టల్ పూసలకి అటాచ్ చేసుకుంటే ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు. సో లాకెట్ ఒక్కటి ఉంటే చాలు, కలర్ పూసలు తీసుకుంటే సరిపోతుంది. సో దీంట్లోనే నేను ఇంకొకటి బ్లాక్ కలర్ కూడా తీసుకుంది, సో అది కూడా చూపిస్తాను. సో చూసారు కదా, బ్లాక్ కలర్ అయితే తీసుకున్నారు. సో బ్లాక్ కలర్ది వేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది. సో రెండిట్లో ఏది మీకు నచ్చింది అనేది చెప్పండి. సో బ్లాక్ కలర్ ఈ శారీ మీదకి బాగుందా, లేకపోతే మెరూన్ కలర్ బాగుందా అనేది కామెంట్ చేయండి. సో నాకైతే బ్లాక్ బాగా నచ్చిందండి. సో ఈ శారీ మీదకి సో నేను బ్లాక్ బీడ్స్ అనేవి నేను నల్లపూసలు తీసుకోమని చెప్పానండి. సో నల్లపూసలు అనేవి కూడా తీసుకుంది. నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. కొన్ని ఈ జ్యువెలరీ చూసేసిన తర్వాత నల్లపూసలు అనేవి మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ జ్యువెలరీ అయితే చూసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఈ చోకర్ అయితే తీసుకుంది. సో పాప కోసం, నా కోసం అయితే తీసుకుందండి. ఇదైతే పాప కోసం తీసుకుంది. సో రెండు కూడా మనకి ఇక్కడ నెమలి అయితే వచ్చిందండి. సెంటర్లో చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, సో పెట్టుకుంటే ఇలా ఉంటుంది లుక్ అయితే. సో ఇది పాప కోసం తెచ్చిందండి. సో నాకు కూడా ఇదే టైప్లో డిజైన్ అయితే తీసుకుంది. సో అది కూడా చూపిస్తాను. నాకు తీసుకున్నది వచ్చేసి ఇలా అయితే వచ్చిందండి. సో చూపిస్తాను పెట్టుకొని. కిందంతా కూడా మనకి వైట్ కలర్ మోతీస్ అయితే వచ్చాయి. సో ఇలా ఉంటుంది. సో చూసారు కదా. నెక్స్ట్ మళ్ళీ సీజెడ్లోని ఈ క్రిస్టల్ పూసలతో తీసుకున్నారండి. సో ఇది కూడా సీజెడ్, ఇది కూడా లోకల్ షాప్లో తీసుకున్నదే. సో మనకి ఈ క్రిస్టల్ అనేది ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందండి. సో మనకి బ్లాక్గా అవ్వడం కానీ ఏటి అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లాకెట్ అనేది సీజెడ్ కాబట్టి మనకి చాలా రోజులు ఉంటుందండి. బ్లాక్గా అవ్వడం గట్టా ఏమీ ఉండదు. సో కిందంతా పెరల్స్ ఇచ్చారు. సో చాలా బాగుంది. సో ఇలా అయితే ఉంటుందండి. కొంచెం షార్ట్ వస్తుంది ఇది, నేను ముందు వేసుకున్న వాటికంటే కొంచెం షార్ట్గా అయితే ఉంటుంది. సో ఇలా అయినా సరే బాగుంటుందండి. సో చూసారు కదా, ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది. సో ఇవన్నీ క్రిస్టల్ టైప్వి. మనము ఇలా లాకెట్, సింగిల్ లాకెట్ ఉన్నవి ఒక పళ్ళు వదిలేస్తాం కదా మనము పట్టు శారీస్, అవన్నీ ప్లెయిన్ శారీస్ అయినా కూడా మనకి ఒక పళ్ళు వదిలేసినప్పుడు ఇలాంటివి జ్యువెలరీ అనేది మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. సో అప్పట్లో వాళ్ళైతే ఇది జిగిని నాణం వేసుకునేవారు. సో మా అమ్మ దగ్గర కూడా గోల్డ్ అయితే ఉందండి. సో నేను అడిగానని చెప్పేసి మీషోలో పర్చేస్ చేశారు. సో ఇది మీషోలోదే, నేను కింద లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. రేట్ కూడా చాలా తక్కువ అనుకుంటాను. సో చూసి నేను మీకు చెప్తాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, సో ఒకసారి ట్రై చేయండి. సింపుల్ శారీస్ మీదకి చాలా బాగుంటుంది. సో ఇది ఇప్పుడు వేసుకొని చూద్దాము. కిందంతా కూడా స్టోన్ ఇచ్చారండి. ఇది మొత్తం కూడా స్టోనే. ఇది తొందరగా అయితే మనకి బ్లాక్గా అయితే అవ్వదండి. సో చాలా చాలా బాగుంది. ఇది లాకెట్ కూడా చాలా బరువుగా కూడా ఉందండి. సో అడ్జస్ట్మెంట్ లింక్స్ కూడా ఇచ్చారు రెండు సైడ్లో కూడా. సో ఇప్పుడు ఇది వేసుకొని చూద్దాము.
సో చూసారు కదండి, వేసుకుంటే లుక్ అయితే ఎలా ఉంటుంది. నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఇందుకే అంటారు. నిజంగా ఆ జ్యువెలరీ అయితే చాలా చాలా బాగుంటాయండి. చంద్రహారము, నెక్స్ట్ అలాగే స్టెప్ బై స్టెప్ గొలుసు అవన్నీ అంటారు కదా, నిజంగా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు కూడా అవే ట్రెండీగా ఉన్నాయండి. ఇంకా వీటిలో డిజైన్స్ ఉంటాయండి, రౌండ్గా ఉండే లాకెట్స్ కూడా ఉంటాయి. అంతా గోల్డ్లో ఉంటుందండి, గోల్డ్ చేసుకునే వాళ్ళకి. కొంతమంది ఏంటి అంటే స్టోన్ కూడా పెట్టించుకొని చేయించుకుంటారు. సో ఇది మనం మీషోలో పర్చేస్ చేసుకోవచ్చు. గోల్డ్ చేసుకున్నా చాలా బాగుంటుంది డిజైన్ అయితే. సో ఫైనల్గా అయితే ఎలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బొట్టలు తీసుకుంది. సో ఇవి పంజరం బొట్టలు అంటారు కదా, సో అవి తీసుకున్నారండి. ఇవి కూడా మీషోలోనే పర్చేస్ చేశారు. సో లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా ఉంటుందండి, బాగుంటుంది. సో చూసారు కదా, బుట్టలు పెట్టుకుంటే ఇలా ఉంటాయి. సో ఇవి వచ్చేసి 3 స్టెప్స్ అండి. సో చూస్తున్నారు కదా, సో వేసుకుంటే లుక్ ఇలా ఉంటుందండి. ఇది కూడా మీషోలోనే పర్చేస్ చేశారు. సో ఇలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ 3 స్టెప్స్ అయితే ఉంటాయి. సో బాగుంది కదా, ఇలాంటి శారీస్ మీదకి చాలా బాగుంటుంది. సో 3 స్టెప్స్ అయితే వచ్చాయండి. సో దీంట్లోనే ఇంకొక సేమ్ ఇదే డిజైన్లో ఇది కొంచెం షార్ట్ వస్తుంది. సో చూసారు కదా, ఇలా ఉంటుంది. సో ఇది కూడా వేర్ చేసి చూపించట్లేదు, సో ఇలా ఉంటుందని చెప్తున్నాను. కొంచెం షార్ట్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి సైడ్ లాకెట్ వచ్చి అయితే ఉంటుందండి. టూ చైన్స్ అంటే 2 పేటలు అంటారు కదా, సో అది సైడ్ లాకెట్ అయితే వస్తుంది. సో చూసారు కదా, ఇలా అయితే లాకెట్ వస్తుంది, సైడ్కి లాకెట్ వస్తుందండి. ఇలా ఉంటుంది. సో ఇది మనము తాడి కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగా యూజ్ చేశానండి, నాకు నచ్చింది బాగా. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. చిన్న సైడ్గా లాకెట్ వచ్చి ఉంటుంది. 2 చైన్స్ అండి ఇవి. సో ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, ఇది వచ్చేసి మనము తాడికి కూడా పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఇచ్చారు. సో ఎలా అయినా వేర్ చేయొచ్చు. నేనైతే ఇలాగైతే వేసుకుంటున్నాను. సైడ్గా లాకెట్ అయితే వస్తుంది. సో నార్మల్ జ్యువెలరీ మొత్తం చూస్తాం కదా. సో ఇది వచ్చేసి నల్లపూసలు అండి. ఇవి ఒక 4 or 5 తీసుకున్నారు. సో వాటన్నిటిని కూడా చూపిస్తాను. నాకు నల్లపూసలో లాంగ్ అంటే చాలా ఇష్టము. సో ఇది కూడా లక్ష్మీదేవి లాకెట్ అయితే వచ్చిందండి, పక్కన నెమలి అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఇది వేసుకొని అయితే చూద్దామండి. సో ఇది కొంచెం చాలా లాంగ్ అయితే అనిపిస్తుంది. సో కొంచెం లాంగ్ అయిపోయిందండి, కొంచెం పైకి ఇలా ఉంటే బాగుంటుంది. సో బాగానే ఉందనిపిస్తుంది. సో లాంగ్గా ఉందండి, కొంచెం అయితే లాంగ్గా ఉంది. కొంచెం బ్యాక్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఏదైనా రబ్బర్ ఏదైనా పెట్టుకొని ఇలాగా మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా లాంగ్ అండి, కొంచెం దానికంటే షార్ట్ అయితే వస్తుంది. సో ఇదైతే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో కిందన మనకి స్టోన్తో డిజైన్ అయితే ఇచ్చారండి. సో చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బాగా షార్ట్ అయితే తీసుకున్నారు.
సో చూసారు కదా, ఇలా ఉంటుంది లాకెట్. కిందన మనకి ఇలాగా వైట్ కలర్ మోతీ ఇచ్చారండి. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఇచ్చి సెంటర్లో స్టోన్ అయితే ఇచ్చారు. సో ఇలా ఉంటుంది డిజైన్ అయితే. సో ఫైనల్గా అయితే ఎలా ఉంటుందండి, కొంచెం షార్ట్గా ఉంటుంది. సో ఈ నల్లపూసలు అన్నీ కూడా మీషోలోనే పర్చేస్ చేశారు. నేను ఈ నల్లపూసల డిజైన్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇంకా షార్ట్గా ఉంటుందండి. మనకి ఫస్ట్ వన్ వచ్చేసి బాగా లాంగ్, నెక్స్ట్ కొంచెం లాంగ్, తర్వాత ఇంకొంచెం షార్ట్, దానికంటే ఇది ఇంకా షార్ట్ అండి. ఇది మనకి డక్ మోడల్ డిజైన్ అయితే వచ్చింది. సో చూసారుగా ఇలా ఉంటుంది. మనకి డక్ అయితే డిజైన్ ఉంటుందండి. ఫస్ట్ వేసుకున్నాను కదా ఆ డిజైన్లో క్రిస్టల్ అని. సో ఇది కూడా మనం నల్లపూసల కింద అయితే వేసుకోవచ్చు. బ్లాక్ కలర్ బీడ్స్ తీసుకున్నాం కదా. సో లాకెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది కూడా బాగుంటుందండి, నల్లపూసల్లాగానే మనం వేసుకోవచ్చు. సో ఇవేనండి అమ్మ నా కోసం తీసుకున్న జ్యువెలరీ అయితే. మీషోలో తీసుకున్న వాటన్నిటి లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఏ జ్యువెలరీ నచ్చింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా 500 లోపేనండి, అబవ్ అయితే కాదు. మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. అన్నీ కూడా 200, 150, 250 అలానే ఉంటాయి. 500 లోపే కానీ అబవ్ అయితే లేదండి. సో మీరు ఈజీగా వీటన్నిటిని కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నల్లపూసలు కూడా 500 లోపేనండి, 150, 180 అలా ఉన్నాయి. సో మీరు వాటిని కూడా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన నల్లపూసలను అయితే. నాకు లాంగ్వి చాలా బాగా నచ్చాయండి. సో ఇలా లాంగ్ నల్లపూసలు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. దానికోసం అయితే నాకు ఇలాంటి లాంగ్ అయితే తీసుకున్నారు. నాకైతే చాలా బాగా నచ్చాయి జ్యువెలరీ అన్నీ కూడా. సో మీకు ఏ జ్యువెలరీ నచ్చింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం ద్వారా మన వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి వాళ్ళ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. Bye bye guys.